డేటా కలెక్షన్ స్టెప్ లో మనం హై క్వాలిటీ రెలవెంట్ డేటాని కలెక్ట్ చేసాము మోడల్ ని ట్రైన్ చేయడానికి. రాంగ్ ఫీచర్స్ అండ్ లిమిటెడ్ డేటా లాంటి మిస్టేక్స్ ని ఇక్కడ అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ మనం చూసాము డేటా ప్రిపరేషన్. ఈ స్టెప్ లో మనం డేటాని క్లీన్ చేసాము. ఎలా? డూప్లికేట్స్ ని తీసేసాం, ఎర్రర్స్ ని ఫిక్స్ చేసాం, మిస్సింగ్ వాల్యూస్ ని హ్యాండిల్ చేసాం, డేటాని ర్యాండమైజ్ చేసాం, తర్వాత డేటాని 80% 20% లో డివైడ్ చేసాం. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మోడల్ ని సెలెక్ట్ చేసుకోవడం. అంటే మన రిక్వైర్మెంట్ ప్రకారం ఒక మోడల్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కామన్ మోడల్స్ ఇక్కడ యూజ్ చేసేవి ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి లీనియర్ రిగ్రెషన్. మన దగ్గర ఉన్న డేటాలో కంటిన్యూస్ వాల్యూస్ ఉంటే, అంటే సపోజ్ అనుకోండి ఇండ్ల ప్రైసెస్ ని ప్రిడిక్ట్ చేస్తున్నామండి. అంటే ఎంత పెద్ద ఇల్లు కావాలా, ఏ ఏరియాలో కావాలా, అక్కడ గజానికి ఎంత రేట్ ఉంది, దీని వాల్యూ ఒక 3 months లో, 1 year లో, 10 years లో ఎంత అవబోతుందో మనం ప్రిడిక్ట్ చేయవచ్చు ఈ మోడల్తో. నెక్స్ట్ వచ్చేసి లాజిస్టిక్ రిగ్రెషన్. ఈ మోడల్ బైనరీ క్లాసిఫికేషన్ చేయడానికి పనికి వస్తుంది. అంటే మన ఇన్బాక్స్ లో వచ్చిన ఈమెయిల్స్ స్పామా కాదా ప్రిడిక్ట్ చేయడానికి ఈ మోడల్ యూజ్ చేయబడుతుంది. నెక్స్ట్ వచ్చేసి సపోర్ట్ వెక్టర్ మెషిన్. ఇది కూడా క్లాసిఫికేషన్ మోడల్, కానీ ఇందులో డేటా లీనియర్ గా ఉండదు. అంటే క్యాట్స్ అండ్ డాగ్స్ ఇమేజెస్ చూపించి దాన్ని క్లాసిఫై చేయాలంటే ఈ మోడల్ ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇస్ డెసిషన్ ట్రీస్. ఇది లీనియర్ రిగ్రెషన్ అండ్ లాజిస్టిక్ రిగ్రెషన్ యొక్క కాంబినేషన్. అంటే కస్టమర్ ఒక షాప్ కి వెళ్ళడం, ఇది కంటిన్యూస్, అంటే లీనియర్ రిగ్రెషన్ అన్నట్టు. కానీ అదే కస్టమర్ కొంటాడా కొనడా అనేది ఎగ్జాక్ట్లీ అది లాజిస్టిక్ రిగ్రెషన్ అన్నట్టు. ఎస్ ఆర్ నో. అంటే ఒక కొత్త ప్రోడక్ట్ ని సూపర్ మార్కెట్ లో పెట్టిన ఆ ప్రోడక్ట్ ని వచ్చే కస్టమర్ కొంటాడా కొనడా అది ప్రిడిక్ట్ చేయడానికి ఈ డెసిషన్ ట్రీ మోడల్ ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ర్యాండమ్ ఫారెస్ట్. ఇది సింపుల్ గా చెప్పాలంటే ఇది గ్రూప్ ఆఫ్ డెసిషన్ ట్రీస్. మనకి డెఫినేషన్ లో ఆన్సాంబుల్ ఆఫ్ డెసిషన్ ట్రీస్ అని ఉంటుంది. ఆన్సాంబుల్ అంటే గ్రూప్ అన్నట్టు.